రాంబాబు పెళ్లిపీటల మీద కూర్చొని చాలా సంతోషంగా పెళ్లిని జరిపించుకుంటూ ఉంటాడు. ఇంతలో తన కడుపులో ఏదో తేడా కొట్టి, ఏంటి ఏదో జరుగుతుంది నా కడుపులో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం రాంబాబుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఏంట్రా నువ్వే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నేను ఎందుకు ఇంత దర్జాగా వచ్చి ఇక్కడ కూర్చున్నానో తెలుసా? నిన్ను ముప్పు తిప్పలు పట్టి 3 చెరువుల నీళ్ళు తాగించడానికే. ఇప్పుడు ఆ నీళ్లలో నీకు మోషన్స్ టాబ్లెట్ వేశాను. ఇప్పుడు నీ కడుపులో గుడగుడ అనేసి నువ్వు బయటికి వెళ్ళి నాకెందుకురా ఈ జీవితం అనుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ రాంబాబు వైపు నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం మెలికలు తిరిగిపోతూ ఏదో అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన రాజశేఖర్ మాత్రం ఏంట్రా రాంబాబు అలా మెలికలు తిరిగేస్తున్నావు? నీకు వెన్నెలతోని పెళ్లి అవుతుందనా ఏంటా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబు మాత్రం లేదు మామయ్య, నేనెందుకు ఇలా మెలికలు తిరిగిపోతాను, ఎలాగో పెళ్లి జరుగుతుంది కదా, ఏటో తేడా కొడుతుంది, నాకు కడుపులో ఎందుకో గుడగుడామంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం అయ్యో నేను కూర్చోలేకపోతున్నానే అని చెప్పేసైతే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూసిన రాజశేఖర్ మాత్రం ఏంట్రా ఏమి తినేసావురా, ఎందుకురా ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం నేనేం తిన్నాను, నేను చాలా సంతోషంగా వచ్చి ఈ పెళ్లిపీటల మీద కూర్చున్నాను అంతే, ఇక ఏమీ తినలేదు, మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం కూర్చోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసిన వెన్నెల మాత్రం నవ్వుకుంటూ రాంబాబు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.